నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు శ్రీశైలం హైవేలో డీటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి మార్కెటింగ్ డైరెక్టర్ ఉన్నారండి. మార్కెటింగ్ డైరెక్టర్ దగ్గర కంపెనీ యొక్క డీటెయిల్స్ అండ్ ఈ వెంచర్‌కి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నమస్తే అండి. సార్, మన వ్యూవర్స్ గురించి మన కంపెనీ యొక్క పేరు అండ్ మన వెంచర్ ఎన్ని ఎకరాలలో వేశారన్న విషయము అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ అన్ని క్లియర్ గా చెప్పండి. నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్. శుభావని కంపెనీలో మార్కెటింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇది మనకు కర్తాల్ని బేస్ చేసుకొని ఈ వెంచర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కర్తాల్ టౌన్ అనేది ఒక 30,000 పాపులేషన్ ఉన్నటువంటి ఒక టౌన్ ఇది. ఈ టౌన్కి దగ్గరలో అంటే టౌన్కి ఆనుకొని ఈ వెంచర్ అనేది వేయటం జరిగింది. ఇది మొత్తం టోటల్గా 13 ఎకరాలు సార్. ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్, 165, 183, 200 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నాయి. మనం ప్రైస్ కూడా వచ్చేసి 16,999 చేస్తున్నాము. ఇందులో 50 to 60% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. బ్యాంక్ లోన్ కూడా మనకు 15 వర్కింగ్ డేస్ లో అప్రూవ్డ్ వచ్చేస్తుంది. అండ్ అదే విధంగా ఒకసారి మన వ్యూవర్స్ గురించి ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్న విషయం క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే ఈ రోజు నాడు సౌత్ హైదరాబాద్ లో డెవలప్మెంట్ వస్తుంది అంటున్నారు. సో మన వెంచర్ నియర్ బై ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. సో ఇన్వెస్టర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ మేజర్ డెవలప్మెంట్ సిటీకి దగ్గర అంటే కర్తాల్ టౌన్ కి దగ్గర, నెక్స్ట్ 4th సిటీకి దగ్గర మన వెంచరు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ మనం ఒక 15 minutes లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాము. ఇప్పుడు శ్రీశైలం హైవే కూడా ఇప్పుడు 6 lane హైవే అవుతుంది. సో 6 lane హైవే అయిపోయిన తర్వాత మనకు ఒక 15 minutes లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాము. ఏదైతే ఇప్పుడు 300 feet రోడ్ ఉందో అది మెట్రో స్టేషన్ ప్రపోజ్డ్ ఉంది. మెట్రో స్టేషన్ కూడా హార్డ్లీ మనం 1 kilometer డిస్టెన్స్ లో మెట్రో స్టేషన్ కుంటాము. RRRకి వెళ్ళాలి అనుకున్నా మినిమం ఒక 10 minutes డిస్టెన్స్ లో RRRకి వెళ్తాము. హైటెక్ సిటీ గచ్చిబౌలి వెళ్ళాలన్నా కర్తాల్ నుంచి హార్డ్లీ 1 hour జర్నీ ఉంటుంది. మీకు బెంగళూరు హైవే చూసుకుంటే కూడా బెంగళూరు హైవే కూడా ఇక్కడ నుంచి కర్తాల్ నుంచి 100 feet రోడ్ డైరెక్ట్ మనకు బస్ రోడ్ ఉంది. మనం బెంగళూరు షాద్నగర్కి వెళ్ళాలనుకున్నా కానీ మాక్సిమం ఒక 30 minutes టైంలో మనం బెంగళూరు హైవేని కూడా రీచ్ అవుతాము. వెరీ గుడ్ సార్. కాంపౌండ్ వాల్ వస్తుంది 6 feet వరకు. మొత్తం రోడ్స్ అన్ని కూడా ఇంటర్నల్స్ అన్ని 33 feet రోడ్ ఇస్తున్నాము. మెయిన్ రోడ్ వచ్చే ఎంట్రన్స్ గేట్ ఆర్చ్ రోడ్ వచ్చేసి మనకు 40 feet రోడ్ ఉంటుంది. అన్ని కూడా ఇంటర్నల్ రోడ్స్ అన్ని కూడా CC రోడ్స్ ఉంటాయి. ఇందులో మనం ఒక 2 acres లో డెవలప్మెంట్స్ క్లబ్ హౌస్ G+1 లో క్లబ్ హౌస్ కడుతున్నాము. ఇందులో చిన్న కాఫీ డే రెస్టారెంట్ టైప్ లో ఇందులో ఇస్తున్నాము. తర్వాత మెడిటేషన్ హాల్ వస్తుంది, చిన్న ఫంక్షన్ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, క్రికెట్ నెట్ ఉంటుంది, వాలీబాల్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు ఇవి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సెటిల్ కోర్ట్ ఉంటుంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో పాటు మనకు వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. వెరీ గుడ్ సార్. అండ్ అదే విధంగా రేట్ అన్నది ఒకసారి చెప్పండి. ఇది 16,999 సార్. ప్రైస్ 16,999 అనేది అంటే 17,000 చెప్తున్నారు. సో బ్యూటిఫుల్ సార్. చాలా అద్భుతమైనటువంటి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.